వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియర్లీ 12 సంవత్సరాల తర్వాత పాలిటెక్నిక్ కాలేజీలో వేకెంట్గా ఉన్నటువంటి ఆఫీస్ సబార్డినేట్, ల్యాబ్ అటెండర్ అండ్ జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ను ఫిల్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి 18 to 42 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళైతే 47 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్ అనే జాబ్కి 7th క్లాస్ పాస్ అయి ఉండాలి. ల్యాబ్ అటెండర్ జాబ్కి ITI పాస్ అయి ఉండాలి. అండ్ జూనియర్ అసిస్టెంట్ జాబ్కి ఎనీ డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే అప్లికేషన్ చేసుకోవడానికి చాలా తక్కువ టైం అనేది ఇచ్చారు. ఇక 1 వీక్ మాత్రమే ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి టైం ఉంది. కాబట్టి ఈ వీడియోకి సంబంధించి, ఈ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. అంటే డీటెయిల్డ్ క్వాలిఫికేషన్ ఏముండాలి, వాటి యొక్క సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎవరెవరు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఇలాంటి వివరాలన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూసి మీకు క్వాలిఫికేషన్స్ అండ్ అన్నీ కరెక్ట్గా ఉంటే మీరు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన సిటీలో జాబ్స్, ఈవెంట్స్, మూవీ అప్డేట్స్, ఆఫర్స్ లేదా ఇంపార్టెంట్ అలర్ట్స్ తెలుసుకోవడానికి ఎన్నో వాట్సాప్ గ్రూప్స్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఇలా చాలా గ్రూప్స్ అండ్ పేజెస్ను ఫాలో అవ్వాల్సిన అవసరం ఇప్పుడు లేదు. citypins.in అనేది మీ సిటీకి సంబంధించిన ఒక రియల్ టైమ్ డిజిటల్ నోటీస్ బోర్డ్ లాంటిది. ఇక్కడ మీరు లోకల్ జాబ్ అప్డేట్స్, మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్, ఈవెంట్స్ అండ్ ప్రోగ్రామ్స్, బెస్ట్ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్, ఇంపార్టెంట్ సిటీ అలర్ట్స్, డైలీ లోకల్ అప్డేట్స్ అన్నీ ఒకే ఫీడ్లో కనిపిస్తాయి. ఇది ముఖ్యంగా స్టూడెంట్స్, జాబ్ సీకర్స్, హౌస్ వైఫ్స్, లోకల్ బిజినెస్ ఓనర్స్ అండ్ డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడుతుంది. citypins.in పేజ్ లింక్ను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇప్పుడే చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, పాలిటెక్నిక్ కాలేజీలో వేకెంట్గా ఉన్న జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. ఇందులో మొదటగా జూనియర్ అసిస్టెంట్ అనే జాబ్స్ ఉన్నాయి. ఈ జూనియర్ అసిస్టెంట్ అనే జాబ్స్ టోటల్గా 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 పోస్టుల్లో ఒక పోస్టు ఓపెన్ కాంపిటీషన్లో ఉంది, ఇంకొక వేకెన్సీ మనకి షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చారు. సో ఓపెన్ కాంపిటీషన్ అంటే ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళైనా సరే ఈ ఓపెన్ కాంపిటీషన్ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే ఓన్లీ ఎస్సీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఓపెన్ కాంపిటీషన్లో ఉన్నటువంటి జాబ్కి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ఈ జూనియర్ అసిస్టెంట్ అనే జాబ్కి సంబంధించి నెలకు 18,500 రూపాయల శాలరీ ఉంటుంది. అండ్ ఈ జాబ్కి సంబంధించి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. మనకి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, ఎనీ డిగ్రీ కంప్లీట్ అయితే సరిపోతుంది. ఈ జాబ్కి మనం అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి ల్యాబ్ అటెండర్ అనే జాబ్స్ ఉన్నాయి. ఈ ల్యాబ్ అటెండర్ జాబ్స్ మొత్తం 2 పోస్టులు ఉన్నాయి. ఒకటి మెకానికల్ ల్యాబ్ అటెండర్, ఇంకొకటి ఎలక్ట్రికల్ ల్యాబ్ అటెండర్. మెకానికల్ ల్యాబ్ అటెండర్ జాబ్స్ 2 ఉన్నాయి. ఇందులో ఒక వేకెన్సీ ఓపెన్ కాంపిటీషన్లో ఉంది, ఇంకొక వేకెన్సీ ఎస్సీ కేటగిరీ వాళ్ళకి రిజర్వేషన్ చేయబడి ఉంది. ఓపెన్ కాంపిటీషన్లో ఉన్నటువంటి ఈ జాబ్కి ఏ క్యాస్ట్ వారైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ఈ జాబ్కి ల్యాబ్ అటెండర్ మెకానికల్ అనే జాబ్కి ఎవరైతే ITIలో ఫిట్టర్ కానీ, టర్నర్ కానీ, మిషనిస్ట్ కానీ, వెల్డర్ కానీ లేదా ఎనీ ఈక్వలెంట్ మెకానికల్ ట్రేడ్కి ఈక్వలెంట్గా ఉన్నటువంటి ITI ట్రేడ్స్ ఎవరైతే కంప్లీట్ చేసి 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందో వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ల్యాబ్ అటెండర్ ఎలక్ట్రికల్, ఇది ఓపెన్ కాంపిటీషన్ జాబ్ కాబట్టి ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళైనా సరే ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ITIలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసిన వాళ్ళు కానీ లేదా డిప్లొమాలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ, దాంతోపాటుగా ITIతో పాటుగా 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి లేదా డిప్లొమాతో పాటుగా 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ ల్యాబ్ అటెండర్ ఎలక్ట్రికల్ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెలకు 15,000 రూపాయల శాలరీ అనేది ల్యాబ్ అటెండర్ జాబ్కి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి ఆఫీస్ సబార్డినేట్.
ఈ ఆఫీస్ సబార్డినేట్ అనే జాబ్స్ టోటల్గా 3 పోస్టులు ఉన్నాయి. ఈ 3 పోస్టులలో ఒకటి వచ్చి మనకి ఓపెన్ కాంపిటీషన్లో ఉంది. సో ఓపెన్ కాంపిటీషన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళైనా సరే ఈ జాబ్కి ఓపెన్ కాంపిటీషన్ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. రెండవ వేకెన్సీ వచ్చి మనకి షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే ఎస్సీ కేటగిరీ వాళ్ళకి రిజర్వేషన్ చేయబడి ఉంది. మూడవ పోస్ట్ వచ్చి మనకి ఓపెన్ కాంపిటీషన్లో ఉమెన్ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా 3 పోస్టులను డివైడ్ చేశారు. ఎవరైతే 7th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళు ఆఫీస్ సబార్డినేట్కి అప్లై చేయవచ్చు. సైకిల్ తొక్కడం రావాలి అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, 7th క్లాస్ పాస్ అయింది, సైకిల్ తొక్కడం వస్తే ఆఫీస్ సబార్డినేట్ అనే జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ ఆఫీస్ సబార్డినేట్ అనే జాబ్కి నెలకు 15,000 రూపాయల శాలరీ ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఏ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి అనేది ఫస్ట్ నేను మీకు తెలియజేస్తాను. ఎందుకు అంటే అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం లేదు, ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో దీన్ని ప్రింట్ తీసుకొని ఫిల్అప్ చేసి నేను ఒక అడ్రస్ చెప్తాను, అక్కడ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్ ఫర్ అనేది చోట మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారు అనేది రాయాలి, క్లియర్గా రాయాలి. జూనియర్ అసిస్టెంటా లేదా ల్యాబ్ అటెండరా? ల్యాబ్ అటెండర్ అయితే దాంట్లో మెకానికలా, ఎలక్ట్రికలా? అండ్ మూడవది వచ్చి ఆఫీస్ సబార్డినేటా? ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారు అనేది క్లియర్గా రాయాలి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ యొక్క పూర్తి పేరు మీ యొక్క సర్టిఫికేట్స్లో ఏ విధంగా ఉందో అదే ఇక్కడ రాయండి. నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ ఇక్కడ రాయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ రాయండి. ఏజ్ ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన రోజు నాటికి, ఈ నోటిఫికేషన్ 8/6/2026 తేదీన రిలీజ్ చేశారు. ఆ డేట్ నాటికి మీ యొక్క ఏజ్ ఎంత, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ జెండర్ మేలా, ఫీమేలా, అదర్సా ఏంటి అనేది రాయాలి. నెక్స్ట్ క్యాస్ట్ ఏంటి అనేది దానిపైన టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, వెదర్ ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ క్లైమ్డ్ అంటున్నారు, అంటే మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది కావాలా అంటున్నారు. ఎస్ అయితే ఎస్ అని, లేకపోతే నో అని టిక్ చేయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఫస్ట్ ఇక్కడ 7th క్లాస్ కానీ 10th క్లాస్ కానీ రాసి ఎక్కడ చదివారు, ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడు, మార్క్స్ ఎన్ని, ఓకేనా. సర్టిఫికేట్స్ అంటే జిరాక్స్ కాపీ పెట్టారా లేదా అనేది ఇక్కడ ఎస్ పెట్టింటే ఎస్ అని, లేకపోతే నో అని మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమాలు కానీ ఐటీలు కానీ ఏమైనా ఉంటే ఈ టేబుల్స్లో మీరు రాసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏదన్నా ఉంటే రాయండి, ఎక్స్పీరియన్స్ లేకపోతే మీకు డాష్ పెట్టేసి వదిలేయండి. నెక్స్ట్ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, మీ యొక్క అడ్రస్ అనేది రాయండి. కాంటాక్ట్ డీటెయిల్స్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి వేయండి. ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఈ జాబ్కి అప్లై చేయడానికంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికెట్, రెసిడెన్స్ సర్టిఫికెట్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్, ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టండి, లేకపోతే అవసరం లేదు. బట్ మనకి ఏది ల్యాబ్ అటెండర్ జాబ్కి మాత్రం ఎక్స్పీరియన్స్ కావాలి, అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఆధార్ కార్డు, కవర్స్ అంటే ఎన్విలప్ కవర్స్, ఇంకా ఏదైనా డాక్యుమెంట్స్ మీరు పెట్టాలనుకుంటే జిరాక్స్ కూడా పెట్టచ్చు. ఇక్కడ డిక్లరేషన్ ఉంటుంది, దీన్ని చదువుకొని ప్లేస్ డేట్ వేసి సిగ్నేచర్ చేయండి. ఓకేనా. ఇక్కడ కింద ఒక టేబుల్ ఇచ్చి ఉంటారో అది ఆఫీసర్స్ ఫిల్ చేస్తారు, మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇక ఈ జాబ్కి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళ్దాం. అంటే ఎలా అప్లికేషన్ చేసుకోవాలి అనేది చూద్దాం. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని ఫిలప్ చేసిన తర్వాత దాన్ని ఒక అడ్రస్కి మనం డైరెక్ట్గా తీసుకుని వెళ్ళైనా ఇవ్వవచ్చు, లేదా బై పోస్ట్ ద్వారా అయినా కూడా మీరు తీసుకుని వెళ్ళి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆ అడ్రస్ ఏంటి అంటే మనకి ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నార్పల అనేటువంటి ఈ అడ్రస్కి 8/6/2026 తేదీ నుంచి 20/6/2026 మధ్యలో మీ యొక్క అప్లికేషన్స్ అనే వాళ్ళకి అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ బై పోస్ట్ ద్వారా మీరు అప్లికేషన్ సెండ్ చేస్తే దానికి సంబంధించినటువంటి 2 సెల్ఫ్ అడ్రస్డ్ కవర్స్ ఎన్విలాప్స్ ఏవైతే ఉంటాయో 5x10 సైజు ఉన్నటువంటివి అవి కూడా పెట్టాల్సి ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. అంటే డాక్యుమెంట్స్ జిరాక్స్తో పాటుగా ఆ ఎన్విలప్స్ కూడా పెట్టాలి. ఇక మీకు శాలరీ అంతా కూడా ఎవరు పే చేస్తారు అండ్ సెలెక్షన్ అనేది ఎవరు చేస్తారు అంటే ఏపీ కాసు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా మీకు సెలెక్షన్ చేసి పోస్టింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఈ జాబ్స్కి అంటే మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ నార్పల అనేది మనకి అనంతపురం జిల్లాలో ఉంటుంది కాబట్టి ఓన్లీ అనంతపురం జిల్లాకి సంబంధించిన క్యాండిడేట్స్ మాత్రమే ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక మీ జిల్లాకి సంబంధించి మీ జిల్లాలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజెస్కి సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. అంటే ఈ నోటిఫికేషన్లు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి విడుదల చేయకుండా జిల్లాల వైజ్గా నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేస్తున్నారు. మీ జిల్లాకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. సో అప్పుడు మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ను ఆన్లైన్లో పీడిఎఫ్ లింక్ ఏదైతే ఉందో అప్లై చేసుకునేటువంటి అప్లికేషన్ ఫామ్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.